తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతి పరుల లిస్టు ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 52 మందికి సంబంధించిన లిస్టు రేవంత్ చేతిలో ఉందనేటటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఒకే అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం, బీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఓడిపోయినటువంటి నేతలు కానివ్వండి, లేకపోతే జెడ్పీ చైర్పర్సన్ తో సహా, ఎంపీపీలతో సహా, మాజీ మంత్రులతో సహా బీఆర్ఎస్ కి సంబంధించిన అవినీతి పరుల చిట్టా మొత్తం కూడా రేవంత్ రెడ్డి చేతికి వచ్చింది. దాదాపు రేవంత్ కి సంబంధించినటువంటి స్పెషల్ టీం సుమారు 32 మందికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి 52 మందికి సంబంధించిన లిస్ట్ రేవంత్ టేబుల్ పైన రెడ్ డైరీలో పెట్టారనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పరులతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ హయాంలో అవినీతి చేసినటువంటి ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు, ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, లేకపోతే ఇటు ఎంఆర్ఓలు కానివ్వండి, లేకపోతే ఎంపీడీఓలు కానివ్వండి, రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లిస్టులో ఉన్నారనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం వేట మొదలు పెట్టాడనేటటువంటి అంశమే వినబడుతున్న సిచ్యువేషన్. మొత్తానికి 52 మందికి సంబంధించినటువంటి లిస్ట్, ఒక్కొక్కళ్ళ పేర్లు, ఒక్కొక్కళ్ళ చిట్టా కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. మొదటిగా కేసీఆర్ పేరు తెరపైకి వస్తుంది, రెండోది హరీష్ రావుకి సంబంధించినటువంటి పేరు, మూడోది కేటీ రామారావుకి సంబంధించినటువంటి పేరు. కేసీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరికైతే కీలకమైనటువంటి శాఖలు కేసీఆర్ అప్పగించిండు, మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఓవైపు ఎర్రబల్లి దయాకర్ రావు కానివ్వండి, లేకపోతే గంగుల కమలాకర్ కానివ్వండి, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి వ్యక్తులు, అంటే పోయినసారి ఎవరెవరికైతే మంత్రి పదవులు ఇచ్చిరో ఆ మంత్రులకు సంబంధించినటువంటి పేర్లు కూడా 52 మందికి సంబంధించిన లిస్టులో ఉందనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 6,72,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి కేసీఆర్ ఏ శాఖకు ఎంత అప్పు, దేనికి ఎంత ఖర్చు పెట్టిండు అనేటటువంటి కోణాలలో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అంతేందుకు అసెంబ్లీలో కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేసేటటువంటి ప్రయత్నం చేసిరు. ఆ శ్వేతపత్రంలో క్లీన్ సీట్ పొలిటీషియన్ కేసీఆర్ అంటూ కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం. హరీష్ రావు దాదాపు 10 సంవత్సరాలకు సంబంధించిన ఆ వ్యవధిలో హరీష్ రావు చేసినటువంటి కుంభకోణాలు కూడా అంతా ఇంత కాదు. రంగనాయక సాగర్కి సంబంధించినటువంటి ఏదైతే హరీష్ రావుకి ఫామ్ హౌస్కి సంబంధించిన 10 ఎకరాలను హరీష్ రావు రంగనాయక సాగర్కి సంబంధించిన ఒడ్డు ప్రాంతాలలో కబ్జా చేసిన అనేటటువంటి కోణాలు ఒకటి. తర్వాత ఇదే హరీష్ రావు సిద్దిపేటకి సంబంధించినటువంటి గవర్నమెంట్ భూములను కబ్జాలు పెట్టింది అనేటటువంటి అంశం ఒకటి. తర్వాత ఇదే హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండు. సుమారు 6 లక్షల కోట్ల రూపాయల అప్పులో హరీష్ రావుకు తెలియకుండానే కేటీ రామారావు అనేటటువంటి వ్యక్తి 55 కోట్ల రూపాయలు వితౌట్ క్యాబినెట్ పర్మిషన్ తను ఫార్మా ఇరేసింగ్ కంపెనీకి అడ్డగోలుగా రాత్రికి రాత్రి ట్రాన్సాక్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే హరీష్ రావుకు సంబంధించినటువంటి లోపం కూడా ఈ అంశంలో ఉందనేటటువంటి కోణం ఒకటి. తర్వాత 6 లక్షల కోట్ల రూపాయలు హరీష్ రావుకు తెలియకుండానే వీళ్ళు డెవలప్మెంట్ చేసిరా, 6 లక్షల కోట్ల రూపాయలు ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టిరు, డెవలప్మెంట్ పేరిట ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఖర్చు పెట్టిన అనేటటువంటి కోణాలలో కూడా హరీష్ రావును విచారణ చేయడానికి ఒక స్పెషల్ టీం రంగం సిద్ధం చేసుకుంటుంది అనేటటువంటి కోణాలు వినబడుతున్న పరిస్థితి. మొత్తానికి సిట్టును కూడా ఏర్పాటు చేస్తారు. సిట్టు పూర్తి స్థాయిలో ఇటు కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ కానివ్వండి, లేకపోతే అన్నారం పంప్ హౌస్లు కానివ్వండి, లేకపోతే లక్ష్మీ బ్యారేజ్ కానివ్వండి, అన్ని అంశాలలో మేడిగడ్డ పైన కూడా ప్రధాన ఫోకస్ పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్లను కూడా రిపేర్ చేయించేటటువంటి ప్లానింగ్ లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సుమారు 1,25,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం పైన రీడిజైన్ పేరిట అప్పనంగా ఖర్చు పెట్టినటువంటి కేసీఆర్ ఎన్ని కోట్ల రూపాయలు కాళేశ్వరంలో నువ్వు అప్పు తెచ్చినావు, ఎన్ని కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేస్తావు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు? మరి నిజంగానే లక్షల కోట్లు ఖర్చు పెడితే కేవలం 2.5 సంవత్సరాలలో కాళేశ్వరం అనేటటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ అని
అని చెప్పినటువంటి నువ్వు ఎట్లా కుంగిపోయింది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా కాళేశ్వరం పైన కూడా రేవంత్ రెడ్డి దాదాపు ఎవరెవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో మెగా కృష్ణారెడ్డి కానివ్వండి, లేకపోతే ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సంస్థ కానివ్వండి, ఆ లిస్టులో వాళ్ళ పేరు కూడా ఉందనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి. దాదాపు అవినీతి పరులైనటువంటి అధికారులు కేసీఆర్ కు తొత్తులాగా వ్యవహరించి కేసీఆర్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టినటువంటి కొంతమంది పందికొక్కులా వ్యవహరించినటువంటి అధికారులకు సంబంధించిన లిస్టు కూడా రేవంత్ రెడ్డి చేతిలో సుమారు 52 మందికి సంబంధించిన లిస్టు ఉందనేటటువంటి చర్చలు మరోవైపు వినబడితే, మరోవైపు పోలీస్ అధికారులు కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన దృష్టికి వెళ్లారంటూ కూడా వినబడుతున్న అంశం. మొన్న భూపాలపల్లిలో జరిగిన సంఘటన కానివ్వండి, లేకపోతే వేరే వేరే దగ్గర తుంగతుర్తిలో జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి, లేకపోతే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా తొత్తు లెక్క వ్యవహరిస్తున్నటువంటి పోలీసులకు సంబంధించిన లిస్ట్ అవుట్ కూడా రేవంత్ రెడ్డి ప్రిపేర్ చేస్తా ఉన్నటువంటి కోణాలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా కూడా, ఏ అధికారులైనా కూడా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎవరైనా అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, లేకపోతే కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేల కోసం పనిచేసినా కూడా ఉపేక్షించమంటూ కూడా రేవంత్ రెడ్డి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ డీజీపీకి అందజేసిన అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఓ వైపు ధరణికి సంబంధించినటువంటి స్కామ్ మీరు చూడండి, ఏదైతే ట్యూస్డే కానివ్వండి, ఫ్రైడే కానివ్వండి, ప్రజా దర్బార్ దగ్గర అంటే ప్రజాభవన్ దగ్గర వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ప్రజా దర్బార్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఉందో, ప్రజావాణి అనేటటువంటి ప్రోగ్రాంలో చాలా మంది ప్రజలు ధరణికి సంబంధించినటువంటి ఇష్యూ పైన మాకు 2 ఎకరాలు కబ్జా పెట్టిరు, మాకు 3 ఎకరాలు కబ్జా పెట్టిరు, మేము లేఅవుట్లు చేసుకుంటూ ఆ లేఅవుట్లను బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కబ్జాలు పెట్టిరు, కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కబ్జాలు పెట్టిరంటూ కూడా చాలా మంది ధరణి బాధితులు వస్తున్నటువంటి నేపథ్యంలో ధరణి వెబ్సైట్లో దాదాపు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కొన్ని లక్షల సర్వే నెంబర్లను కుదోబెట్టుకున్నాడు, లక్షల సర్వే నెంబర్లను లాగ్ పెట్టుకున్నాడు. ఆ సర్వే నెంబర్ బయటికి వెళ్లకుండా అనేకమైనటువంటి కోణాలలో కేసీఆర్ ప్రయత్నాలు చేసిందంటూ కూడా ధరణి వెబ్సైట్కి సంబంధించిన అధికారుల పేరు కూడా ఆ 52 మందికి సంబంధించిన లిస్టులో ఉందనేటటువంటి చర్చలు వినబడుతున్న పరిస్థితి. మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబానికి ఇప్పుడు ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడుతున్న పరిస్థితి. 52 మందికి సంబంధించిన లిస్ట్ అవుట్ రెడీ చేసి పెట్టుకున్నారు. మూకముడిగా ఒకే రోజు ఇటు సిఐడి కానివ్వండి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా సిట్ కానివ్వండి, ఈ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో కల్వకుంట్ల కుటుంబంతో పాటు ఎవరైతే 52 మంది ఉన్నతమైనటువంటి అధికారులు ఉన్నారో, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరిపైన ఒకేసారి దాడులు జరగవచ్చు, ఒకేసారి సోదాలు కూడా నిర్వహించేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి. ఆ 52 మందిలో సుమారు 20 నుండి 22 మంది కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళపైన విచారణ చేసి అరెస్టు కూడా ఉండొచ్చు అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి.